శ్రీలక్ష్మి గారు ఇటు వచ్చేసారంటే మీకు అందరికీ అర్థమైపోయింది కదా. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు మనకి మంచి టేస్టీ వెరైటీ చేయడానికి రెడీగా ఉన్నారని. సో ఇంతకి ఇప్పుడు ఏం చేస్తున్నారు వెరైటీ? ఇంకేం మిగిలింది? స్వీట్. స్వీట్, యా, ఐ లవ్ స్వీట్స్. But you don't look like. యు నో, అది నా అదృష్టం. సో ఎందుకంటే అయినా కూడా పూజలప్పుడు మనకు కంపల్సరీ స్వీట్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు చేయకపోతే రాజుగారిని చివరికి బతిమల్లి రాజుగారు ప్లీజ్ ఒక స్వీట్ చేయండి అని అడుగుదాం ఉండాల్సిందే. సో మంచిగా శ్రీలక్ష్మి గారికి నా మనసులో మాట తెలిసిపోయినట్టుంది, అందుకని స్వీట్ చేసేస్తున్నారు. ఇందుకే ఏం స్వీట్ చేస్తున్నారు? సేమియా బాదాం కేసరి. సేమియా కేసరి జనరల్ గా రెగ్యులర్ గా చేస్తాం, దాంట్లో బాదం టచ్ ఇస్తున్నారా? సూపర్ అండి, హెల్దీగా టేస్టీగా. ఓకే, మరి సేమియా బాదం కేసరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా బాదం కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, బాదం పొడి 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా, ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూసేద్దాం. స్టార్ట్ చేద్దామండి. ఎస్, ముందు నెయ్యి వేసుకుందాం. ఓకే, మన స్వీట్కి కావాల్సిన ఐటమ్. యా, కంపల్సరీ. అంటే నెయ్యి ఉంటే ఆ టేస్టే వేరే కదా అసలు. అంటే మనకి స్వీట్స్ లో ఆప్షన్ కూడా ఉండదేమో కదా, ముఖ్యంగా కంపల్సరీ. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ స్మెల్ చూడండి. మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? స్వీట్ లిమిటెడ్ గా, అంటే బాగా విపరీతంగా ఏం తినేలేను. బాగా ఇష్టమైన స్వీట్ అయితే కొంచెం ఒకటి. ఏది మీకు బాగా ఇష్టమైన స్వీట్? అమ్మ చేసి చక్కెర పొంగల్ ఇష్టం బాగా. అపార్ట్ ఫ్రమ్ ఇట్ నాకు కొంచెం బెంగాలీ స్వీట్స్ ఇష్టం. ఓ, నాకు కూడా ఇష్టం, బాగుంటాయి కదా రసగుల్లా టైప్ లో. మంచి అలా జ్యూసీగా అమ్మి. ఇప్పుడు మీరు చిన్న ఒక్కళ్ళే ఆడపిల్ల కదా, ఇంట్లో బాగా ఆఫ్ కోర్స్ చాలా గారాబంగా, అంటే అందరూ కూడా, అంటే మీరు ప్యాంపర్డ్ కిడ్ అని తెలిసిపోతూ ఉంటుంది కాదా? ఎవరు చెప్పారు? రాజీవ్ గారు అది వరకు మీరు రాఖీకి వచ్చినప్పుడు చెప్పారు, ఏమని? అంతా ఆవిడదే నడుచేది అని చెప్పి. కాదా? అదే చెప్పారమ్మా. అదే చెప్పేవాళ్ళు చేసేది వేరు ఉంటది, అలాంటి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు అలా మిగిలిపోతుంటారు. అవునా? అయితే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎవరు లేరు, అప్పుడంటే ఆయన ఉన్నారు కాబట్టి చెప్పనివ్వలేదు. ఏం లేదు, ఇంట్లో ఎంతైనా చిన్నపిల్లలకి అంతేనా? ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు చిన్నపిల్లలే, ఏం తెలియదు ఊరుకో అన్నట్టే ఉంటారు. నేను పెద్దగా అయిపోయానన్న సంగతి వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా సరే వాళ్ళకి తెలియలేదు. ఏదో బాగా ఎవరో మిమ్మల్ని బాగా హర్ట్ చేశారు చిన్నప్పుడు. ఎవరు చెప్పండి? రాజీవ్ గారా, అమ్మగారా, నాన్నగారా? ఎవరు నన్ను హర్ట్ చేయలేదు, కానీ చిన్నపిల్ల అంతే. ఆ ఒక్క మాట మిమ్మల్ని బాగా హర్ట్ చేసింది. సో మీ ఎవరు, అంటే ఈ ముగ్గురులో మీకు ఎవరితో బాగా అటాచ్మెంట్? అంటే ఆబ్వియస్లీ అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి ఉంటుంది, బట్ మోర్ లైక్ అన్నయ్యతో బాగా ఎక్కువ అటాచ్మెంట్. ఇప్పుడు పాలు. ఓకే, సో చక్కగా సేమియా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకుందాం. సో ఇప్పుడు ఈ సేమియా చక్కగా ఉడికితే అప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేసేసుకోవచ్చు కదా. బాదం పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలండి దీనికి. బాదం పౌడర్ కూడా, ఇది కొంచెం ఇలాచి, అండ్ ఇది బాదం పౌడర్. మీకు మూవీస్ లో యాక్ట్ చేయడం అంటే ఇంట్రెస్ట్ లేదా? అలానేం కాదు, బట్ దెన్ మూవీస్ కి అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంతా అవుట్ ఆఫ్ స్టేషన్స్ అంటున్నారు. నాకు వచ్చాయి ఆపర్చునిటీస్, చాలానే వచ్చాయి, రాలేదని చెప్పకూడదు. నాకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ పీపుల్ హూ హెస్ ఆఫర్డ్ మీ. కానీ నా ఇన్నబిలిటీ ఏంటంటే 10-12 days 15 days నేను అవుట్ ఆఫ్ స్టేషన్ పిల్లల్ని వదిలేసి వెళ్లే ఇది లేదు. ఇద్దరు చిన్న పిల్లలు కదా, సో నేను వెళ్ళలేను. కుంకుమ పువ్వు కలిపిన పాలు, కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ కలర్. బాదం పొడి వేసాం కాబట్టి కొంచెం ఆ చిక్కదనం వచ్చేస్తుంది కదా. చిక్కదనం వస్తుంది. ఎంజాయ్. బేసిక్ గా కుంకుమ పువ్వు యాడ్ చేయగానే ఒక మంచి అరోమా భలే వస్తుంది కదా. అండ్ ఆ బాదం పౌడర్ ది కూడా స్మెల్. బేసిక్ గా స్వీట్ లో ఏంటంటే ఆ నెయ్యి, నేతులు అవన్నీ వేగిన తర్వాత వచ్చే కమ్మటి వాసన. ఎక్కువ ఆలోచించలేదు, నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు ఆలోచించుకోవాలి. అప్పుడు అయిపోయినట్టేనండి, ఆల్మోస్ట్ డన్. ఒక్కసారి మనము
వేయించుకున్న డ్రై డ్రై ఫ్రూట్స్ ని గార్నిష్ చేసేసి చూస్తుంటే ఎలా ఉందంటే ఆ బాసుంది ఆ కలర్ వస్తుంది కదా, ఆ టైప్ లో ఉంది కదా. యా ఇప్పుడు మనం నైవేద్యం పెడదాం. ఒకసారి నాకు అలా ఇస్తే మన ఆడియన్స్ చూపించేస్తాను. ఓకే, సో మరి శ్రీలక్ష్మి గారు రెడీ చేసిన మనకి కేసరి రెడీగా ఉందండి. కానీ నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఇలాగ తయారీ విధానం ఇంకోసారి చూడండి. సేమియా బాదం కేసరి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సేమియా వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, బాదం పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సేమియా బాదం కేసరి రెడీ. తయారీ విధానం చూసారు కదా.